బాధాకరమైన విషయం నా దృష్టికి వచ్చింది. కౌకుంట్ల గ్రామంలో ఒక పీరి దగ్గర వడి బియ్యం పోసే కార్యక్రమం పెట్టారని మన భక్తులు కొంతమంది నాకు ఫోన్ చేశారు. గురుదేవా, ఇట్లా చేస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసము? ఇది మన సనాతన ధర్మంలో కదా వడి బియ్యం పోసే కార్యక్రమం ఉండింది, వాళ్ళు ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు? హిందువుల యొక్క నాడిని పట్టుకొని వాళ్ళ యొక్క ఆలోచనను డైవర్ట్ చేసేటటువంటి కుట్ర ఏమైనా జరుగుతుందా అని చెప్పి సంప్రదించారు. వాస్తవంగా ఇది కుట్రనే. చూడండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకములోనే స్త్రీ యొక్క అఖండ సౌభాగ్యానికి సంబంధించినటువంటి చిహ్నములు, మిళితమైనటువంటి సాంకేతికాలు ఉన్నాయి. దీని ఆధారితంగా ఒడిబియ్యం పోసే కార్యక్రమం మన ధర్మంలో అనాదిగా జగన్మాత నుంచి ప్రారంభమైంది. జగన్మాతనే త్రిమాతలకు ఒడిబియ్యం పోసి ముత్తైదు తాంబూలం ఇచ్చి వాయనం ఇచ్చి పంపింది. ఆది ముత్తైదు అయినటువంటి ఆది పరాశక్తి. అక్కడి నుంచి మన ధర్మంలో ఉన్నది. వాళ్ళు ఒడిబియ్యం పోస్తున్నారంటే ఏ ప్రమాణంతో పోస్తున్నారు? వాళ్ళు ఒడిబియ్యం పోయడానికి అధికారం లేదు. తురుకొల్లకు నడుముకు మొలతాడు ఉండదు. మన సనాతన ధర్మంలో ముత్తైతనంతో ఉన్న మొగోడే నడుముకు మొలతాడు కడతాడు. తురుకొల్ల దాంట్లో ఆడవాళ్ళు నష్టన కుంకుమ బొట్టు పెట్టరు, చేతులకు రంగురంగుల గాజులు తొడుక్కోరు, వాళ్ళు సాంప్రదాయకమైనటువంటి వస్త్రధారణతో ఉండరు. నష్టన కుంకుమ, పాపెట్ల కుంకుమ, కాళ్ళకు మెట్టెలు, మెళ్ళో పుస్తే, చేతులకు గాజులు, ఎర్రని గోరింటాకు, కాళ్ళకు పసుపు పారాని పెట్టుకున్న అఖండ సౌభాగ్యవతి మాత్రమే ఒడిబియ్యం పోయడానికి అర్హురాలు, తీసుకోవడానికి అర్హురాలు. ఏ చిహ్నములు, ఏ సాంకేతికములు, ఏ పరిభవం ఉన్నదని చెప్పి వాళ్ళ చెంతకు వెళ్ళి ఒడిబియ్యం మన వాళ్ళు పోసుకుంటున్నారు, వాళ్ళు పోస్తున్నారు. వాళ్ళకు క్లారిటీ లేదు, వీళ్ళకు క్లారిటీ లేదు. ఇక నమ్మకం విషయం అంటారా? నిరంతరము మద్యము సేవిస్తేనే ఆనందంగా ఉంటానంటాడు ఒకడు, వాని నమ్మకం, వాడి పిచ్చి. వానికి తెలియదు వీడు మోసపోతున్నాడు, ఆరోగ్యంగా నష్టపోతున్నాడు, మానసికంగా నష్టపోతున్నాడు, కుటుంబ పరంగా నష్టపోతున్నాడు, ఆర్థికంగా నష్టపోతున్నాడు, సామాజికంగా నష్టం అవుతుంది. కానీ ఆ వ్యసనాన్ని వాడు ఒక నమ్మకంగా మంచిది అనుకుంటున్నాడు. గాంజాయి సేవించేవాడు అలాగే అనుకుంటున్నాడు, డ్రగ్స్ తీసుకునేవాడు అలాగే అనుకున్నాడు, మర్డర్లు చేసేవాడు అలాగే అనుకుంటున్నాడు, గూండాయిజం చేసేవాడు అలాగే అనుకుంటున్నాడు, టెర్రరిజం చేసేవాడు అలాగే అనుకుంటున్నాడు, స్మగ్లర్ అలాగే అనుకుంటున్నాడు. వీళ్ళందరూ ఎట్లా నమ్మకంగా బానిసలు అయిపోతున్నారో ఇది కూడా ఆధ్యాత్మికమైన నమ్మక బానిసం. ఇది కూడా ఒక బానిసత్వమే. మంచిగా అవుతుందా కాదా అది పక్కన పెడదాం. సున్నపట్టెలు పూసిన రాయికి మొక్కినా మంచిగా అవుతుంది. కాకపోతే ధర్మద్రోహం చేస్తున్నారు హిందువులందరూ, ధర్మద్రోహం చేస్తున్నారు. ధర్మమును మీరు బాజార్లో కుదవబెట్టి బాజార్లో అవమానపరుస్తున్నారు. ఒడిబియ్యం పోయడానికి ఒక ప్రామాణికమైన సూత్రం ఉన్నది. ఎవరు ఒడిబియ్యం పోయాలి, ఎవరు పోసుకోవాలి, అది సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది. వేరే వాళ్ళు చేస్తే దాంట్లో పవిత్రత ఉండదు, దాంట్లో ప్రతిఫలం ఉండదు. పోసుకున్న వాళ్ళకు తప్పకుండా నష్టం కలుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీ వంశానికి ఉన్న యశస్సు పోతుంది, మీ ఇంట్లో ఉండేటటువంటి సౌభాగ్యానికి కలంకం ఏర్పడుతుంది, మీ కులదేవతలకు కూడా మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, మీ ఇంటి దేవుళ్లకు, మీ ఇలవేల్పు కూడా మీరు పాతుకం చేసిన వాళ్ళు అవుతారు. మంచి జరగకపోగా అందరికీ నష్టం జరుగుతుంది. తప్పకుండా గ్రహించగలరు. వడిబియ్యం పోయడానికి ప్రామాణికమైన సూత్రం ఏమిటంటే, ఒక ముత్తైదు ఇంకొక ముత్తైదుకు వడిబియ్యం పోస్తుంది, లేదా ఒక చిరుప్రాయం నుంచి యవ్వన స్థితికి వచ్చినటువంటి ఒక సౌభాగ్యవతికి, అనగా రజస్వాలైనటువంటి పుణ్యవతికి వడిబియ్యం పోస్తారు. పుట్టింటికి వచ్చినప్పుడు వడిబియ్యం పోస్తారు. దేవుళ్ళ కాడ వడిబియ్యం పోయాల్సినటువంటి హక్కు, అధికారము పూర్ణ సౌభాగ్యమూర్తులైనటువంటి వాళ్ళకు ఉంటుంది, సద్బ్రాహ్మణులకు ఉంటుంది, లేదా యతులకు, యోగులకు ఉంటుంది. మళ్ళీ సన్యాసి ఎప్పుడు వడిబియ్యం పోయకూడదు. ఆ ధర్మసూత్రావళిని అనుసరించే మన ధర్మం లోపల వడిబియ్యం పోసే కార్యక్రమం ఉన్నది. అందున పచ్చ బియ్యం ఒకరు కోస్తారు, తెల్ల బియ్యం ఒకరు కోస్తారు. కుడుకలు 5 కుడుకలు పెట్టాలన్నా, 7 కుడుకలు పెట్టాలన్నా, 3 కుడుకలు పెట్టాలన్నా, ఒక్కలు ఎన్ని పెట్టాలి, ఖర్జూర పండ్లు ఎన్ని పెట్టాలి, తమలపాకులు ఎన్ని పెట్టాలి, పసుపు కుంకుమలు ఎప్పుడు వేయాలి. మళ్ళీ ఒడిబియ్యంలో పసుపు కొమ్ము పెట్టే సాంప్రదాయం ఉన్నది. ఒడిబియ్యంలో పండ్లు పెట్టి పండ్లతో కలిపి ఒడిబియ్యం పోసే సాంప్రదాయం ఉన్నది. అలాగే ఒడిబియ్యంలో గాజులు పెట్టే సాంప్రదాయం ఉన్నది. ఒక్కొక్క తంతు ఒక్కొక్క ధర్మానికి, ఒక్కొక్క కోరికకు, ఒక్కొక్క సంబంధానికి సంబంధించినవి ఉంటుంది. ఇన్ని మూలాలు ఉన్నటువంటి ఈ ధర్మం లోపల ఎవరో ఏదో చేస్తున్నారని ఎందుకు భ్రమపడుతున్నారు చెప్పండి? దయచేసి గమనించగలరు. కౌకుంట్ల కేంద్రకంగా ఇది ఒక ప్రభంజనం. ఈనాడు కౌకుంట్ల గ్రామంలో జరిగింది, రేపు ఇంకొక దగ్గర జరగవచ్చు, ఇంకొక దగ్గర జరగవచ్చు. ఒడిబియ్యం పోయాల్సినటువంటి హక్కు, అధికారం కేవలం సనాతన ధర్మంలో ఉండి నష్టన కుంకుమ బొట్టు పెట్టుకున్న పరిపూర్ణ సౌభాగ్యవతికి, నడుముకు మొలతాడు కట్టుకున్నటువంటి పూర్ణ సౌభాగ్యవతికి, అనగా పురుషుడికి మాత్రమే అధికారికం ఉన్నది. నెత్తికి రుమాలు కట్టాలి, తలపాగు కట్టాలి, నడుముకు మొలతాడులో నష్టన బొట్టుండాలి మొగోడైతే. ఆడపిల్ల అయితే 16 శృంగార ధర్మముల చేత, షోళ శృంగార ధర్మం అంటారు దాన్ని శాస్త్ర ప్రకారంగా. అటువంటి శృంగార ధర్మములు ఉన్నటువంటి పుణ్యవతి మాత్రమే
వడి బియ్యం పోయాలి. ఇది అందరు గ్రహించగలరు. దయచేసి దీన్ని ఖండించండి. ఇది మన ధర్మానికి సంబంధించింది. వాళ్ళు చేస్తున్నారంటే మన వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి. ఈనాడు మేరీ మాతకు పూలదండలేసి బొట్టు పెట్టి పూజలు చేస్తున్నారు. మేరీ మాత ముందర బతుకమ్మ ఆడుతున్నారు. మేరీ మాత ముందర కూడా మళ్ళీ మన హిందువులకు సంబంధించిన పూజలు చేస్తున్నారు. గత్యంతరం లేకపోతే బొట్టు పెట్టుకొని స్వచ్ఛందంగా గర్భాపసి చేసుకొని పూజలు చేసుకోండి. ఎందుకు మన దేవుళ్ళని కాపీ కొట్టిస్తున్నారు వాళ్ళందరూ? దయచేసి దీన్ని అందరూ గమనించగలరు. అటువంటి మోసాలకు అపోహాలకు గురి కావద్దని వేడుకుంటూ అందరికి శుభాశీస్సులు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.